హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష పాల్గొండ. వన్ మోర్ టిప్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. చిన్న టిప్, చింతలేని టిప్ ఏంటో తెలుసా? మనం ఎంత వర్క్ చేసినా మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం కదా. అలా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చిన్న టిప్ మీతో షేర్ చేసేస్తున్నాను. ఒక బౌల్ తీసుకుని అందులో మనం యూజ్ చేసే లైజాల్ ఉంటుంది కదా. సో 1 కప్ ఆఫ్ లైజాల్ అయితే నేను యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ అండి. సో సర్ఫ్ అయితే ఎవరు యూజ్ చేయొద్దు. లిక్విడ్ ఉంటే మాత్రం మనం ఎంతైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ లిక్విడ్, సో అంత అయితే మనం వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం డ్రాప్ అయితే వేసాను. అండ్ 1 స్పూన్ అయితే ఉంటుంది అది వచ్చేసి. అండ్ అలానే స్మెల్ కోసం వచ్చేసి నేను కంఫర్ట్ కూడా ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వంట సోడా ప్రతి ఒక్క కిచెన్లోని ఉంటుంది. సో అది కూడా నేను 1 స్పూన్ ఆఫ్ వంట సోడా అయితే యాడ్ చేశాను. అండ్ అలానే హారతి కర్పూరం నేను 2 అయితే యాడ్ చేశాను. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటనేది అంటే కొంచెం జిడ్డు అనేది మనకి ఎక్కువ పోతుంది. సో నేనైతే స్మెల్ కూడా మంచిగా వస్తుందని చెప్పేసి నేనైతే యాడ్ చేశాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో సో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ తీసుకున్నా మనకి వేస్ట్ కింద పోతుంది అంతే. సో నేనైతే కొంచెం పెద్ద సైజ్ గ్లాస్ ఒక 2 గ్లాసెస్ ఉంటాయేమో అన్ని వాటర్ అయితే నేను తీసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వేస్టేజ్ బాటిల్స్ ఉంటాయి కదా, మనం కాలిన్ బాటిల్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, టీవీస్, ఫ్రిడ్జెస్ ఇవన్నీ క్లీన్ చేయడానికి. సో ఆ బాటిల్స్ మీరు ఎప్పుడూ వేస్ట్ చేయొద్దు. అలాంటి వేస్ట్ బాటిల్సే మనకి ఇలాంటి టైంలో యూజ్ అవుతాయి. సో నేను ఆ లిక్విడ్ మొత్తం బాటిల్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. సో చాలా మందికి యూజ్ అవుతాయండి. మనం ఎంత వర్క్ చేసినా అయ్యో కిచెన్ క్లీన్ చేయాలి అని చెప్పేసి చాలామందికి భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ గ్యాస్ క్లీన్ చేసే వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను స్ప్రే చేసి కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే బిఫోర్ చూసారు కదా గ్యాస్ స్టవ్, ఆఫ్టర్ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఎక్కడైతే ఎక్కువ మనకి చిరాగ్గా ఉంది అనుకుంటున్నామో అక్కడ నీట్గా మనం ఒక 4-5 టైమ్స్ స్ప్రే చేస్తే కనుక నీట్గా ఒక మంచి కాటన్ క్లాత్తో అయితే మనం ఒత్తుకున్నట్లయితే 1-2 సార్లు ఒత్తుకుంటే తల మిలమిల మెరిసిపోతుంది మన గ్యాస్ స్టవ్ వచ్చేసి. అంత చక్కగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ జిడ్డు అనేది మనకి కనిపించదు. అది మనం వెట్ క్లాత్తో మనం తుడిచినట్లయితే జిడ్డుగా ఉంటుంది. సో ఇట్లా ట్రై చేయండి మీరు. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ అలానే వాల్స్ కూడా చాలా నీట్గా, అండ్ అలానే విండోస్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఎక్కడ ఎలాంటి జిడ్డు మార్క్ అనేది మనకి కనిపించదు. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. అండ్ అలానే గ్యాస్ కింద కూడా మనకి అన్నం, పాలు ఇవన్నీ పొంగిపోతూ ఉంటాయి కదా, అది కూడా మనకి జిడ్డు అనేది లేకుండా చేస్తుంది. సో ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాను కదా ఇక్కడ. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. బిఫోర్ గ్యాస్ చూస్తారు కదా, ఆఫ్టర్ గ్యాస్ చూస్తున్నారు కదా, డిఫరెన్సెస్ వచ్చేసి. మీకు వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. ఇలాంటి మంచి వీడియోస్తో, మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.